వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ఏపీ హోంమంత్రి అనితపై నటి ఫైర్. హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. బుడమేరు గండి పూడ్చాం. ప్రస్తుతం విజయవాడకి వచ్చే ఇన్ఫ్లో తగ్గింది. అక్రమ నిర్మాణాలపై కొనసాగుతున్న హైడ్రా దూకుడు. అధికారులకు మడుపులు ఇచ్చామంటున్న మహిళ. ఖమ్మం నగరంలో మళ్లీ పెరిగిన మున్నేరు ఉధృతి. బయ్యారం చెరువు తెగినట్టు వస్తున్న వదంతులను నమ్మకండి. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. వినాయక మండపాలను ఆకస్మికంగా సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం నగరంలోని మున్నేరు ఉధృతి గణనీయంగా పెరుగుతుండటంతో బొక్కలగడ్డ, మోతీనగర్, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్, జలగం నగర్ ప్రాంత వాసుల్ని పునరావాస కేంద్రాలకి తరలిస్తున్న అధికారులు. బాలీవుడ్ తారలు అర్జున్ కపూర్, కియారా అద్వానీ, షనాయా కపూర్ మరియు నుషాత్ భరూచా తదితర మనీష్ నివాసంలో గణేష్ చతుర్థి వేడుకలను జరుపుకున్నారు. పండుగ దుస్తులు ధరించి వారు ఫోటోలకు పోజులిచ్చారు. గణేశుని పూజించే శక్తివంతమైన పండుగను ఆనందంతో జరుపుకున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. कियारा जी हैप्पी गणेश चतुर्थी मैम. मैम वेट ना, एक फोटो कर. कियारा जी वेट. मैम लुक हियर. मैम हियर. मैम फर्स्ट. कियारा जी यहाँ पे सामने. कियारा मैम यहाँ पे. कियारा मैम यहाँ पे. मैम हियर दिस कैमरा मैम. दिस मोबाइल. मैम लुक हियर, लुक हियर. मैम लेफ्ट लेफ्ट लेफ्ट. कियारा जी सामने सामने. कियारा मैम लेफ्ट लेफ्ट. मैम हियर इधर नहीं जाएगा. कियारा मैम लेफ्ट लेफ्ट. मैम लेफ्ट. मैम इधर 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 नहीं देख रहा. मैम ये मोबाइल नहीं देख रहा. मैम ये थैंक यू. नाइस ब्लू. भाई एक फोटो कर दो. अर्जुन भाई. भाई यहाँ पे. भाई अर्जुन भाई यहाँ पे लाइन. थैंक यू भाई, थैंक यू. अरे खड़ा नहीं बता. एक साथ में फोटो करते खुशी देखिए. आइए खुशी जी. एक साथ में फोटो. ऊपर ऊपर एक स्टेप ऊपर, एक स्टेप ऊपर. बस बस परफेक्ट. क्या बात है. यहाँ पे मैम अभी यहाँ पे लेफ्ट साइड में देखिए. मैम यहाँ पे स्ट्रेट स्ट्रेट. मैम मिडल में. थैंक यू. आइए मैडम. हैप्पी गणेश चतुर्थी मैम. आइए मैडम इधर ऊपर. काम बस. मैम लुक हियर. मैम यहाँ पे सामने सामने. मैम हियर. मैम हियर. किसका जी हियर. मैम यहाँ पे लेफ्ट साइड ना. मैम यहाँ सामने सामने. मैम यहाँ पे.
थैंक यू थैंक यू थैंक यू अंकल बुला रहे बंद कर। मैम तबीयत कैसी है अभी आपकी? ठीक है ना? मैम रुकिए। मैम लोग गया मैम सेंटर सेंटर मैम यहाँ सामने। थैंक यू थैंक यू। ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్. విజయవాడలో బకెట్లు, దుప్పట్లు, చేపలు పంపిణీ చేసిన సోనూ సూద్ టీం ఆహారం, మంచినీరు, మెడికల్ కిట్లు అందించేందుకు తన ఫౌండేషన్ నుండి కృషి చేస్తానని తెలిపిన సోనూ సూద్ గోదావరికని పట్టణం ప్రజలందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలిపిన గోదావరికని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి. గోదావరికని పట్టణ ప్రజలందరూ కూడా కృపగా కటాక్షం నుండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. వాయిస్ ఇస్తే కొంచెం మనకి ఎక్కువ పోతుంది. గోదావరికని పట్టణ ప్రజలందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ గణేషుని కృపా కటాక్షం ఉండి అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కొన్ని సూచనలు చేయడం జరుగుతున్నది. వాటిని పాటించి ఈ నవరాత్రి ఉత్సవాలు ఇంకా మరీ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముందుగా ఈ గణేష్ నవరాత్రి సందర్భంగా మండపాలందరూ కూడా ఈరోజు గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండపాలలో ముఖ్యంగా కరెంటు తీసుకునే సందర్భంలో ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని కరెంటు యొక్క లైన్మెన్ సహాయంతోనే దాని కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనం పవర్ సప్లై తీసుకుంటున్నామో ఆ వైర్ కూడా ప్రాపర్గా ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత రెండోది అక్కడ మండపంలో ఏదైతే మీరు మండపాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారో ఆ మండపానికి సంబంధించి అందరూ కూడా సెక్యూరిటీ ఉండాలి. మీరు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్సవ కమిటీ వాళ్ళు ఖచ్చితంగా రౌండ్ ది క్లాక్ 24 గంటలు మినిమం 3 ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నైట్ టైంలో ముఖ్యంగా అక్కడే మండపంలోనే 3 కంటే ఎక్కువ మంది అక్కడే నిద్రించేలాగా ఏర్పాటు చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మండపంలో ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆడ ఎప్పుడు కూడా దీపాంతాలు పెడతాం మనం దేవుడి దగ్గర. ఆ పెట్టే క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగే మంటలు లేచే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా
అక్కడ ఒక ఫైర్ సిలిండరు, తర్వాత అదేవిధంగా వాటరు, శాండ్ అనేది అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మండపంలో మీరు ఎవరైతే హుండీలు కానీ విలువైన ఆభరణాలు, తర్వాత పైసల కట్టలు కానీ మన నోట్లు మీరు విగ్రహానికి మన గణేశునికి వేసినట్లయితే వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాము. ఆ మండపాలలో ఎట్టి పరిస్థితిలో కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే తాగి ఉండడం కానీ, లేకపోతే అక్కడ జూదం ఆడడం కానీ, లేకపోతే పత్తాలు ఆడడం కానీ, ఇంకా వేరే కార్యక్రమాలు ఏవి కూడా చేయొద్దు. అదేవిధంగా ఈ గణేశుని పేరు చెప్పి లాటరీ టికెట్లని, లాటరీలు పెడుతున్నాము మేము, వెహికల్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏదో లాటరీలు అని పెడితే టికెట్లు పెట్టే అది ఉన్నది. అట్లాంటిది కూడా ఎవరు కూడా, అది చట్టరీత్యా నేరము, అట్లాంటిది కూడా ఎవరు పెట్టకూడదు. ఇది గణేష్ మండపాల్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు. తర్వాత నిమజ్జనానికి సంబంధించి మనం ఏ రోజైతే నిమజ్జనం చేస్తున్నామో అందరూ కూడా ఈ నెల 16వ తారీఖు రోజున నిమజ్జనం, నవరాత్రులు అయిపోతాయి, ఆ రోజు నిమజ్జనం చేయాలని ఉత్సవ కమిటీ వాళ్ళు నిర్ణయించినారు. దానికి సంబంధించి మీరు ఎవరైతే నిమజ్జనం చేయడానికి వెహికల్ ఏదైతే మాట్లాడుకుంటారో ఆ వెహికల్ కండిషన్ కానీ, డ్రైవర్ కానీ కరెక్ట్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి. వెహికల్కు డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ డ్రైవర్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. డ్రైవింగ్ చేసే విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్నదా లేదా చెక్ చేసుకోవాలి. ఆ డ్రైవర్కు సంబంధించి ఖచ్చితంగా ఎటువంటి ఆల్కహాల్ తీసుకొని ఉండకూడదు. అది మీరు ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది ఇన్ష్యూర్ చేసుకోవాలి. ఆ గణేష్ విగ్రహాన్ని వెహికల్ పైన పెట్టే సమయంలో కానీ, వెహికల్ ఊరేగింపులో కానీ చిన్నపిల్లలను ఆ వెహికల్ దగ్గర ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ఊరేగింపులో ఎట్టి పరిస్థితిలో కూడా మద్యం సేవించి కానీ, ఇంకా వేరే ఇతర మత్తు పదార్థాలు సేవించి కానీ దాంట్లో పాల్గొనరాదు. అట్లాంటి ఎవరైనా మత్తు పానీయాలు కానీ, లేకపోతే ఇంకా వేరే ఇతరత్ర డ్రగ్స్ కానీ తీసుకొని మీరు పాల్గొన్నట్లయితే మీ పైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ ఊరేగింపులో డీజే అనేది నిషేధించబడింది. మీరు ఓన్లీ బాక్సులు పెట్టుకోవాలి, సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి తప్ప మీరు డీజే పెట్టి తీసుకుంటే ఖచ్చితంగా డీజే పెట్టిన వాళ్ళ పైన, అదేవిధంగా డీజే ఎవరైతే ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ డీజేను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ మార్గ మధ్యంలో మీరు ఏదైతే ప్రొసెషన్లో నిమజ్జనం సంబంధించి మీరు ప్రొసెషన్లో పోతున్న క్రమంలో ఏదైనా మీ వెహికల్కు సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేకపోతే మీరు ఇంకేమైనా ఊరేగింపులో మెల్లగైనా వెనుక వచ్చేవారు ఎవరైతే విగ్రహాలతో వెనుక వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు దారి ఇవ్వాలి. వాళ్ళు వెనుక వచ్చే వాళ్ళకి దారి ఇచ్చి వాళ్ళు ముందు పోయే విధంగా మీరు చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీస్ సూచనలు పాటించాలి. అదేవిధంగా మండపం ఎక్కడైతే మీరు నిమజ్జనం మన గోదావరికి సంబంధించిన ప్రతి విగ్రహం కూడా గోదావరి బ్రిడ్జి పైన నుంచి నిమజ్జనం చేయడం జరుగుతుంది. అక్కడ పోలీసు వారు సూచించిన సూచనల మేరకు ఖచ్చితంగా చిన్నపిల్లలు లేకుండా మీ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళు ఒక 5గురికి తక్కువ కాకుండా 10 మంది, 5 నుంచి 10 మంది మీరు ఆర్గనైజర్స్ వినాయకునితో నుండి నిమజ్జనం చేసే ప్లేస్లో పోలీసుల యొక్క సూచనలు పాటిస్తూ ఖచ్చితంగా మీరు నిమజ్జనం చేసుకోవాలని, సంతోషంగా ఈ గణేష్ ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని, అందరికీ శుభం కలగాలని పోలీస్ శాఖ తరఫున కోరుకుంటూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బుడమేరు గండి పూడ్చాం. ప్రస్తుతం విజయవాడకి వచ్చే ఇన్ఫ్లో తగ్గింది. ఒక పక్క పడుతున్న వర్షంపై నుంచి వచ్చే వరద అన్ని ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని విశ్లేషిస్తున్నాం. వరద వల్ల కలిగిన అడ్డంకులు అన్ని తొలగిస్తున్నాం. బుడమేరు క్లోజ్ చేసినప్పటికీ 1.01 టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి. ఈరోజు మళ్లీ వర్షం పడింది. ఆ వర్షం పడింది కాబట్టి మళ్ళా నీళ్లు పెరిగాయి. ఇన్ఫ్లో ఆగిపోయింది, అవుట్ఫ్లో పెంచాం. కానీ రెయిన్ వల్ల మళ్ళా స్టాగ్నేషన్కి వచ్చి ఇప్పుడు 1.2 1.02 ఆర్ 1.03 టీఎంసీ నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది. రేపు మళ్లీ ఈరోజు వర్షాలు పడ్డాయి, రేపు మళ్లీ వర్షాలు పడతాయంటున్నారు. 2 కాన్ఫ్లిక్టింగ్ ఉన్నాయి. ఒకటి ECMWF, ఇది యూరోపియన్, ఇది వాళ్ళ లెక్క ప్రకారం బుడమేరు ప్రాంతంలో 0.38 టీఎంసీ నీళ్లు వస్తాయని.
మొత్తం క్యాచ్మెంట్ ఏరియాలో. అది వస్తే పర్వాలేదు, ఆ నీళ్లన్నీ కృష్ణా రివర్కి వెళ్ళిపోతాయి. అదే మరి విజయవాడకి 0.09 అంటే 0.09 టీఎంసీ నీళ్లు వస్తాయని. ఇది వస్తే మనం మేనేజ్ చేసుకోగలుగుతాం. ఐఎండి బుడమేరు ప్రాంతంలో 1.86 టీఎంసీ నీళ్లు వస్తాయంటున్నారు. 1.86 టీఎంసీ నీళ్లు అంటే ఒకేసారి 10-15 వేలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఇప్పటి నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నారు. బ్రీచ్ క్లోజ్ చేశారు, హైట్ పెంచుతున్నారు, దానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నారు. మళ్ళా ఒకసారి సమీక్ష చేసుకుంటాం, ఇంకా పెంచమని చెప్తాం. సిటీకి కూడా 0.37 టీఎంసీ నీళ్లు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ చెప్తున్నారు. అది వస్తే కొద్దిగా పెరగవు గాని తరగవలసిన నీళ్లు తగ్గవలసిన నీళ్లు కొంచెం తక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే రేపు సాయంత్రానికి ఎల్లుండికి పూర్తి కావాల్సింది, ఇది ఇంకొక హాఫ్ డే అట్లా లేట్ అయ్యే అవకాశం ఉంది. చాలా డీటెయిల్డ్గా రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ చూస్తున్నాం, ఇన్ఫ్లో అరికట్టగలిగాం, ఇక్కడ పడే వాటర్ను చూస్తున్నాం, అడ్డంకులు తొలగిస్తున్నాం, ఎక్కడికక్కడ ఈ నీళ్లన్నీ పంపించడానికి ముందుకు పోతున్నాం. మైబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో భారీగా కురిసిన వర్షానికి రావిరాలలో లోవెల్ బ్రిడ్జ్ పై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వరదకు మైబాద్ తొర్రూరుకు రాకపోకల అంతరాయం. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం జిల్లా అటవీ శాఖ అధికారి భరణి మీడియా సమావేశం. సాయంత్రం 6 దాటాక ఒంటరిగా బయటకు రావద్దు, ప్రతి ఒక్కరూ టార్చ్ లైట్ తోనే బయటకు రండి, 6 బయట ప్రదేశాల్లో కూర్చోవద్దు. స్వరూప్ నగర్, పద్మావతి నగర్, రూపానగర్, శ్రీరామ్ నగర్, తరక్నమగ్ నగర్, ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఈ ప్రదేశాల్లో చిరుతపులి ఉందని ధృవీకరించిన అధికారులు. చిరుతపులి బిహేవియర్ బట్టి ఎన్ని రోజులు పట్టుకోగలం అనేది ఇప్పుడే నిర్ధారించలేము. చిన్నపిల్లలను ట్యూషన్లకు చీకటి పడిన తర్వాత పంపవద్దు. ఇప్పటి వరకు మనుషులపై ఎటువంటి దాడులు జరగలేదు. చిరుతపై సమాచారం ఉంటే వెంటనే తెలియజేయమని టోల్ ఫ్రీ నెంబర్ తెలిపిన అధికారులు. పంది వచ్చింది, పంది రాగానే ఇంకోటి ఏదో వస్తుంది, నీడ కనిపిస్తుంది, మనం జూమ్ చేయమని. అదిగోండి సార్, ఇది వచ్చిందండి బయటకి, దూకిందా చెక్కు ఉందండి ఇంట్లో చూడండి సార్. దగ్గరికి వెళ్ళాక తెలిసిపోతుంది, అందుకే ఫుల్ భయపడతారు సార్. వచ్చేస్తా. ఇప్పుడు 2 డేస్గా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది, లెపర్డ్ మన రాజమండ్రి ఏరియాలో తిరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్.
ఈ పర్టిక్యులర్ దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ అని మనకుంది. 534 hectares ఆఫ్ ఆర్ఎఫ్ ఏరియా మనకుంది. ఆ ఆర్ఎఫ్కి ఆనుకుని ఉన్న మన రెసిడెన్షియల్ ఏరియాలో ఒక పబ్లిక్ చూశారు. దాన్ని బేస్ చేసి కెమెరా ట్రాప్ అనేది నిన్న నైటే మనం ఎక్కువ డిప్లాయ్ చేశాము. ఆ కెమెరా ట్రాప్ డిప్లాయ్ చేసి చూస్తున్నప్పుడు దాంట్లో కూడా మనకు చిరుతపులి అనేది కనిపించింది. అది కాకుండా ఇక్కడ దూరదర్శన్ ఆకాశవాణి వాళ్ళ స్టేషన్ ఉంది, వాళ్ళ CCTV కెమెరాలో కూడా రోడ్డు పైన చిరుతపులి వెళ్తున్నది కనిపించింది. సో ఇది చిరుతపులి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి కమిటీ ఫామ్ చేశాము విత్ ద గైడెన్స్ ఆఫ్ NTCA, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. వాళ్ళకు ఒక SOP ఉంటుంది, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. దాని ప్రకారమే ఇక్కడ మనం చేస్తున్న ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చేస్తున్నాము. అండ్ ఈరోజు మళ్ళీ ఇంకా ఎక్కువ కెమెరా ట్రాప్ అనేది మేము డిప్లాయ్ చేసి వేరే ఏమి ఏరియాలో అన్నీ ఇది తిరుగుతుంది లేదు ఈ పర్టిక్యులర్ స్మాల్ పెరిమీటర్ లోపలనే ఉందా అనేది ఐడెంటిఫై చేస్తాము. అండ్ ఫర్దర్ పబ్లిక్కి చాలా అవేర్నెస్ అనేది టామ్తో చేస్తున్నాము. అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్ఫార్మ్ అయ్యారు ఆల్రెడీ, వాళ్ళకు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. పోలీస్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఫీల్డ్లో ఎక్కడ ఉంది చిరుతపులి అని మేము వెళ్ళి దాన్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు పోలీస్ సహకారం కూడా దాంట్లో ఎక్కువనే ఉంది. దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్. దీంట్లో పబ్లిక్కి మా రిక్వెస్ట్ ఏమంటే ఫస్ట్ 6 o'clock తర్వాత ఎవరు కూడా ఒక్కరుగా బయట రాకండి. ఇండివిజువల్గా డోంట్ స్టార్ట్ రోమింగ్ ఆఫ్టర్ 6 o'clock. అండ్ ఒక్కవేళ మీరు నైట్ బయట వస్తే కూడా టార్చ్ లైట్స్ అనేది ఖచ్చితంగా వాడండి. ఏమి ఉంది లేదు అని తెలియకుండా సరదాగా అలా వెళ్ళకూడదు. పిల్లల్ని ఈ ఏరియాలో ఉండే వాళ్ళు విడిగా వాళ్ళు ఒకరిగా ట్యూషన్ వెళ్ళడం, లేట్గా రావడం ఇలాంటి దీంట్లో ఇప్పుడు కొద్ది రోజుకి ఎంటర్టైన్ చేయకండి. ఇది మా సైడ్ నుంచి మీకు చెప్తున్నది. మెయిన్ ఇంకొకటి, బయట ఒక చిరుతపులి ఎప్పుడు ఒకరిని పడుతుందంటే దానికి ప్రే లాగా అనిపిస్తే, ఇప్పుడు మనకు అడవి పంది ఉంది కదా ఆ సైజులో లేకపోతే కుక్క సైజులో ఏదైనా ఉంటే అప్పుడు చిరుతపులి అటాక్ చేస్తుంది. మనుషుల్లాగా ఇంత హైట్లో నిలుస్తుంటే ఈజీగా అటాక్ చెయ్యదు. సో బయట వెళ్ళి ఎవరైనా వాష్రూమ్ లాగా యూజ్ చేయడం, బయట వెళ్ళి స్క్వాట్ చేయడం అస్సలు చేయకూడదు. అది బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ లెపర్డ్. సో ఈ వార్నింగ్ అనేది పబ్లిక్కి ఉండాలి. అవేర్నెస్ మీ పిల్లలకి కూడా చెప్పండి. బయట ఆడుకోవడానికి కూడా 6 or 7 o'clock తర్వాత ఈ పర్టిక్యులర్ ఫారెస్ట్ అకాడమీకి అనుకున్న దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఏరియాలో అక్కడ ఎవరు కూడా రాకూడదు అనేది అవేర్నెస్. ఇప్పుడు ఎన్ని డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నారు? మీకు ఎప్పట్లో దీన్ని పట్టుకునే అవకాశం? కెమెరాలు కూడా ఓకే. ఇప్పుడు బోన్ అనేది మనం క్యాప్చర్ చెయ్యాలి అని మనం డెసిషన్ తీసుకొని దానికి పర్మిషన్ రావాలి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ దగ్గర నుంచి, అప్పుడు మనం డిప్లాయ్ చేయొచ్చు. బట్ ఇమీడియట్గా క్యాప్చర్ చెయ్యాలి అని డెసిషన్ మనం తీయము. ఫస్ట్ దీని కెమెరా ట్రాప్ పెట్టి ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. మన సేఫ్టీ ప్రికాషన్స్ కోసం బోనులు అనేది ఆల్రెడీ వస్తుంది రాజమహేంద్రవరం. ఈ ఈవినింగ్ రీచ్ అయిపోతుంది. 2 బోన్లు మనకు వస్తుంది. ఇఫ్ రిక్వైర్డ్ ఎక్కడ ఉంది అనేది మనకు కరెక్ట్ లొకేషన్స్ తెలిస్తే, ఏ ఏరియాలో రెస్ట్రిక్ట్ అవుతుంది అనేది తెలిస్తే విత్ ద పర్మిషన్, మనకు ఎవరెవరు పర్మిషన్ ఇవ్వాలో స్టేట్ లెవెల్లో పర్మిషన్ తీసుకొని వీ విల్ ఇమీడియట్లీ డిప్లాయ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. బయ్యారం చెరువు తెగి ప్రవహిస్తుందని వస్తున్న వదంతులు నమ్మకండి. ప్రస్తుతానికి బయ్యారం చెరువు పరిమితిలోనే ప్రవహిస్తుంది. మహబూబాబాద్ జిల్లా అధికారులు ప్రస్తుతం వాగులు వంకలు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను ఎస్ఐ బయ్యారం, మహబూబాబాద్ డిస్టిక్. అంటే ఇది వాట్సాప్లలో అంటే కొన్ని వదంతులు వస్తున్నాయి. బయ్యారం చెరువు కట్ట తెగిందని వదంతులు గిట్ల వస్తున్నాయి. నేను ప్రజెంట్ ఈ బయ్యారం చెరువు దగ్గర ఉన్నానండి. ఇక్కడ ఎలాంటి కట్టలు దిగడం కానీ, ఇది మరమ్మతు ఇది కట్టలు దిగడం కానీ ఎలాంటి జరగలేదండి. ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవన్నీ కూడా వదంతులే అండి. నేను ప్రజెంట్ ఈ చెరువు కట్ట దగ్గర తుమ్ దగ్గరనే ఉన్నాను. సో మీరు ఈ వాట్సాప్లో వచ్చేటువంటి ఈ వదంతులు ఎవరు కూడా నమ్మొద్దని నేను తెలియజేసుకుంటానండి. నేను బయ్యారం వేసేది మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ పారా ఒలింపిక్స్ 2024లో పథకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ శివాంజీ దీప్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్కరించారు. విశ్వవేదికపై సత్తా చాటిన పారా అథ్లెట్ దీప్తికి Group 2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, 1 కోటి రూపాయల నగదు బహుమానం, వరంగల్లో 500 గజాల స్థలం, కోచ్ నాగపూర్ రమేష్కి 10 లక్షల బహుమతిగా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ పారిశ్రామిక వాడలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రామ్సన్ పెయింట్ పరిశ్రమలో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.